హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం హెల్త్‌కి ఎంతో మంచిదైన మల్టీగ్రెయిన్ చపాతీ పిండి చేసుకుంటున్నాము. దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఫస్ట్ గోధుమలు తీసుకోవాలి. గోధుమలు నేను 1 కిలో తీసుకుంటే మిగతావన్నీ పావు కిలోలు తీసుకోవాలి. అంటే ఇప్పుడు 1 కిలో గోధుమలు తీసుకుంటే పావు కిలో రాగులు, పావు కిలో జొన్నలు, పావు కిలో పచ్చెనపప్పు, పావు కిలో ఓట్స్ అండ్ పావు కిలో మొక్కజొన్న గింజలు. ఎండిపోయిన మొక్కజొన్న గింజలు ఉంటాయి కదండీ! అవి తీసుకోవాలి. వీటన్నిటిని బాగా ఒక 4, 5 సార్లు కడుక్కుని దుమ్ము, చెత్త ఏమి లేకుండా బాగా కడుక్కుని వడపోసుకోవాలి. ఇలా వడపోసుకున్న వాటన్నిటిని ఒక చీర తీసుకుని ఎండలో బాగా ఆరబెట్టాలి. ఇవి మంచి ఎండలో అయితే ఒక రోజులో ఎండిపోతాయి. ఎండ సరిగ్గా లేకపోతే 2 రోజులు పట్టొచ్చు. ఎందుకంటే పచ్చెనపప్పు కొంచెం ఎండడానికి టైం పడుతుంది కాబట్టి మనం అవన్నీ మీకు ఎండను బట్టి చూసుకుని మీ ప్లేస్లో ఎండని బట్టి మీరు ఎన్ని రోజులు ఎండబెట్టుకోవాలో తెలుస్తుంది మీకు. కానీ ఎప్పుడైతే మీరు మరపట్టించుకోవాలనుకుంటున్నారో అప్పటికి ఎన్ని బాగా ఎండిపోయి బాగా గట్టిగా అయిపోవాలి. ఎక్కడా తడి ఉండకూడదు. తడి ఉంటే మనకి పిండి అనేది బూజొచ్చేస్తుంది. సో ఈ విధంగా మేము ఒక చీర తీసుకుని దాని మీద కడుక్కున్న వాటన్నిటిని ఆరబెట్టుకుంటున్నాము. మాకున్న ఎండకి ఒక రోజులో ఇవన్నీ అయిపోతుంది. సో ఇవన్నీ బాగా ఆరాక పిండి పట్టుకుని మనం మామూలుగా చపాతీలు ఎలా చేసుకుంటామో అలా చేసుకుంటే సరిపోతుంది. ఈ మామూలు చపాతీల కన్నా చాలా మెత్తగా వస్తాయి. హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలకు కూడా చాలా మంచిది. థ్యాంక్ యూ.